వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 28 మార్చ్ 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. వ్యవసాయ పర్యాటకానికి కొత్త చివుళ్ళు. ఇటీవలి కాలంలో వ్యవసాయ పర్యాటకము ప్రాచుర్యం పొందుతుంది. నగరాలు, పట్టణాల్లో ఉండే ప్రజలు తీరిక సమయాల్లో ప్రకృతిని ఆస్వాదించడానికి ప్రాధాన్యమిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించాలి. వ్యవసాయ క్షేత్ర సందర్శన ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. విదేశీయులు సైతము మన పొలాలను చూడడానికి, ఇక్కడి పద్ధతులు ఆకలింపు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. సందర్శకులకు వినోదము, విజ్ఞానము, సాగు అనుభవాలు అందించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చడము వ్యవసాయ పర్యాటకము ప్రాథమిక లక్ష్యము. దేశ వ్యవసాయ పర్యాటక విపణి 2023 నుంచి 29 మధ్య 19.9% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, అస్సాం వంటి రాష్ట్రాలు వ్యవసాయ పర్యాటకంలో ముందున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా తదితర దేశాల్లో విస్తృతమవుతుంది. మన దేశంలో వ్యవసాయానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చే విభాగాలను అనుసంధానిస్తే జీడీపీకి ఆ రంగము సహకారం పెరుగుతుంది. ఇందుకు వ్యవసాయ పర్యాటకానికి ప్రోత్సహించడం మంచిది. కేరళలో సుగంధ ద్రవ్యాలు తోటలు, తమిళనాడులో ఊటీ తదితర చోట్ల తేయాకు, కర్ణాటకలోని కూర్గులో కాఫీ తోటలు, సంబంధిత పరిశ్రమలు ఆకట్టుకుంటున్నాయి. రాజస్థాన్లో డైరీ అభివృద్ధి, పశువుల పోషణ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో యాపిల్ తోటలు, మహారాష్ట్రలో పండ్ల సాగు వంటివి శుద్ధి చేసే పరిశ్రమలు, ఇలా మరెన్నో ప్రాంతాల పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇందులో ఎక్కువగా వ్యవసాయ పర్యాటకాన్ని ప్రమోట్ చేస్తున్న దేశాలైతే అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా రాష్ట్రాలు. ఇందులో చూసుకుంటే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్, హిమాచల్, ఉత్తరాఖండ్, తమిళనాడు, అస్సాం వంటి రాష్ట్రాలు. ఇందులో ఏ రాష్ట్రాల్లో వ్యవసాయ పర్యాటకాన్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నారంటే కేరళలో సుగంధ ద్రవ్యాలు, తమిళనాడులో వచ్చేసి ఊటీలో తేయాకు అంటే కాఫీ టీ తోటలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి అక్కడ. రాజస్థాన్లోనేమో ఎక్కువగా డైరీ ఫార్మ్స్, పశు పోషణ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో ఏమో యాపిల్, మహారాష్ట్రలో అయితే పండ్ల సాగు, వాటిని శుద్ధి చేసే పరిశ్రమలు. ఇవి ఇంపార్టెంట్ అన్నట్టు ఇందులో ఇచ్చినవి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో పర్యాటకం ఆకర్షిస్తున్నాయి అనంటే ఈ రాష్ట్రాల గురించి చెప్పాలి. ఏ దేశంలో అయితే అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా ఈ దేశాల్లో ఎక్కువగా వ్యవసాయ పర్యాటకాన్ని ఆకర్షిస్తున్న దేశంలో ముందంజలో ఉన్నాయి అని చెప్పవచ్చు. వ్యవసాయం పర్యాటకము పట్టణాలు, నగరాల్లో ఉండే వారికి గ్రామీణ జీవితంపైన అవగాహన కలిగిస్తుంది. విద్యార్థులు సాగులో ఆచరణాత్మకమైన అనుభవం సాధించడానికి తోడ్పడుతుంది. ఆహార సరఫరాతో పాటు పలు రకాల మొక్కలు, జంతువులు, హస్తకళలు, భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు, దుస్తువులు, గ్రామీణ జీవన శైలి గురించి తెలుసుకుంటారు. ప్రకృతి వైపు ఆకర్షితులయ్యేందుకు దోహదపడుతుంది. పర్యాటకులను వ్యవసాయ క్షేత్రాలను తీసుకెళ్లి అక్కడి పనులను పరిచయం చేస్తే సేద్య రంగంలో కష్ట నష్టాలు ఏమిటో వారికి అవగాహన కలుగుతుంది. తాజా ఆహారాన్ని, ఉత్పత్తులను వారు ఆస్వాదించగలుగుతారు. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులపైన అవగాహన పెంచుకోవచ్చు. ఈ తరహా పర్యాటకంలో ఆహార వసతి, వినోదము, ప్రయాణం ఖర్చులు తక్కువే కాబట్టి యాంత్రికంపైన ఆర్థిక భారం తక్కువగానే ఉంటుంది. పర్యాటకులు రావడంతో దేశంలో వ్యవసాయ రంగానికి, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతికి దోహదం చేస్తుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు క్రమంగా అభివృద్ధి చెందుతాయి. వ్యవసాయ పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక అంశాలతో కూడిన టూరిస్టు సర్కిట్లను అభివృద్ధి కోసము స్వదేశీ దర్శన్ పథకాన్ని ప్రారంభించింది. స్వదేశీ దర్శన్ పథకం అనేది మనం చూసాం ఆల్రెడీ. ఈ పథకము దేనికి ప్రారంభించిందంటే ఈ టూరిస్టు సర్కిట్లను కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్వదేశీ సర్కిట్ దర్శన్ అనే పథకాన్ని ప్రారంభించడం అనేది ఇందులో భాగస్వామ్యం ప్రోత్సహించడానికి ఏటా పురస్కారాలను ప్రదానం చేస్తుంది. ఇటీవల కాలంలో వివాహాలు, సమావేశాలు పొలాల్లో ఏర్పాటు చేసే ధోరణి పెరుగుతూ ఉంది. విస్తరిస్తున్న ఆరోగ్య స్పృహ, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రకృతి అనుకూల మార్గాల అన్వేషణ కారణంగా అగ్రి టూరిజం అంతకంతకు ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఉపాధి కల్పనలోనూ పర్యాటక రంగానికి కీలక పాత్ర. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా మహారాష్ట్ర మొదటిసారిగా వ్యవసాయ పర్యాటక విధానాన్ని రూపొందించింది. ఇందుకోసము ప్రత్యేకంగా వ్యవసాయ పర్యాటక అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా రైతులకు భాగస్వామ్యాలు చేర్చి వ్యవసాయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. రవాణా, వసతి వంటి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తూ యాంత్రికులు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించేలా
చర్యలు తీసుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ పర్యాటకానికి పలు అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ, తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులు పరివాహక ప్రాంతాలు ఇందుకు అనుకూలము. ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే వ్యవసాయ పర్యాటకం మరింతగా అభివృద్ధి చెందుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం ఇందులో ప్రధాన సమస్య. దీనికి అభివృద్ధి, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలతో పాటు స్థానికులు సహకారం ఎంతో అవసరము. సాగు పనుల నుంచి సాంస్కృతిక అంశాల వరకు విభిన్న అనుభవాలను అందించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలి. రైతుల సహకారంతోనే విజయం సాధ్యమవుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు సందర్శించే దేశ విదేశీ యాత్రికులను ఆకర్షించే వ్యవసాయ పర్యాటకము పురోగతి సాధిస్తుంది. ఇది వ్యవసాయ పర్యాటకం గురించి ఇచ్చిన ఆర్టికల్. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. సంస్కరణలతోనే మెరుగైన విద్య. మెరుగైన విద్య గురించి చూద్దాము. విద్యా రంగంలో సంస్కరణలు, ప్రక్షాళన ద్వారానే అందరికీ మెరుగైన చదువులు దక్కుతాయి. ఉన్నత విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో అసమర్థత, నియంత్రణ ఒకటని భారతీయ విద్యా విధానం గుర్తించింది. విద్యా సంస్థల గుర్తింపు ప్రక్రియ కూడా కీలకమే. ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ప్రకటించడానికి, విద్యార్థులు డిగ్రీలను ప్రదానం చేయడానికి అధికారిక గుర్తింపు తప్పనిసరి. జాతీయ మదింపు గుర్తింపు మండలి NAAC విద్యా సంస్థలకు అధికారిక గుర్తింపును ప్రకటిస్తుంది. వివిధ సంస్థల నుంచి ప్రభుత్వ ప్రత్యేక పథకాల ద్వారా నిధులు, గ్రాంట్లు అందుకోవడానికి, అంతర్జాతీయ విద్యా సంస్థల్లో భాగస్వామ్యానికి, సంయుక్తంగా పరిశోధనలు చేపట్టడానికి అది అత్యంత అవసరము. నాణ్యమైన విద్యా సంస్థలను ఎంపిక చేసుకోవడానికి, విద్యార్థులు క్రికెట్ బదిలీ ప్రక్రియ సులభతరం చేయడానికి, విదేశాల్లో ఉన్నత విద్యా ఉపాధి అవకాశాల కల్పనకు ఈ అధికారిక గుర్తింపు తోడ్పడుతుంది. గుర్తింపు ప్రక్రియ. NAAC సంస్థ ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యా ప్రమాణాలు, నాణ్యతను మదింపు చేసి 8 గ్రేడ్లలో ఒకదాన్ని ధృవీకరిస్తుంది. ఈ సంస్థ 2023 జూన్ నాటికి దేశంలోని 820 విశ్వవిద్యాలయాలకు, 15,501 కళాశాలకు గుర్తింపు ప్రకటించింది. ఒకసారి జారీ చేసిన గుర్తింపే స్పష్టం కాదు. విద్యా సంస్థలు తమ పనితీరును మెరుగుపరుచుకుంటూ కాలక్రమేణా సమీక్షించుకొని తిరిగి మెరుగైన గ్రేడుతో గుర్తింపు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతము NAAC సంస్థ ఆచరిస్తున్న మదింపు గుర్తింపు పద్ధతిపైన తీవ్ర విమర్శలున్నాయి. గుర్తింపు ప్రక్రియలో భాగంగా విద్యా సంస్థలు కోరే సమాచారము సేకరించడానికి అధిక సమయము పడుతుంది. మదింపు గుర్తింపు జారీ హేతుబద్ధంగా జరగడం లేదని, పక్షపాత ధోరణికి వీలు కల్పిస్తున్నదనే విమర్శలున్నాయి. ఒక విద్యా సంస్థకు ఒక గ్రేడ్ ఇచ్చిన తర్వాత అసంతృప్తితో ఆ సంస్థ పునఃసమీక్షకు దరఖాస్తు చేసుకుంటే ప్రకటించిన గ్రేడ్ను మార్చడం వల్ల NAAC సంస్థ విశ్వసనీయతపైన అనుమానాలు తలెత్తుతున్నాయి. గుర్తింపు ప్రక్రియ సంక్లిష్టంగా ఉండడంతో ఉన్నత విద్యా సంస్థలు ముందుకు రావడం లేదు. అయితే జాతీయ విద్యా విధానాన్ని విజయవంతంగా అమలు చేయడానికి దేశంలోని విద్యా సంస్థలన్నీ గుర్తింపు ప్రక్రియలో పాల్గొని ర్యాంకులు పొందాలి. ప్రస్తుత మదింపు గుర్తింపు ప్రక్రియలో నెలకొన్న లోపాలను సరిదిద్దడానికి కేంద్ర విద్యాశాఖ డాక్టర్ కె. రాధాకృష్ణన్ అధ్యక్షతన 2022లో విస్తృత స్థాయి కమిటీ ఏర్పాటైంది. నూతన విద్యా విధాన లక్ష్యాలను అనుగుణంగా ఉన్నత విద్యా సంస్థల గుర్తింపు, ర్యాంకింగ్ పద్ధతులను రూపొందించడం ఈ కమిటీ ముఖ్య ఉద్దేశము. గుర్తింపు ప్రక్రియలో తీసుకురావాల్సిన సంస్కరణలకు సిఫారసు చేస్తూ 2024 జనవరిలో కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. విశ్వసనీయత, హేతుబద్ధతతో కూడిన సులభతర గుర్తింపు ర్యాంకింగ్ పద్ధతిని అది ప్రతిపాదించింది. గుర్తింపు ప్రక్రియలో అధిక సాంకేతికత, పరిమిత మానవ ప్రమేయము, పారదర్శకత ఉండాలని సూచిస్తుంది. ఉన్నత విద్యా సంస్థల్లో అవగాహన పెంచి ప్రోత్సహించడం ద్వారా గుర్తింపు ప్రక్రియలో స్వచ్ఛందంగా పాల్గొని ప్రమాణాన్ని పెంపొందించుకుని ప్రపంచ స్థాయి ప్రశంసలు పొందేలాగా ఈ ప్రక్రియ ఉండాలని వివరించింది. ఉన్నత విద్యా సంస్థల గుర్తింపునకు సంబంధించి కమిటీ 2 పద్ధతులను సిఫారసు చేసింది. మొదటి పద్ధతి విద్యా సంస్థలకు గుర్తింపు పొందిన లేదా గుర్తింపు తిరస్కరణకు గురి అయిన సంస్థలను వర్గీకరిస్తారు. విభజన ఉద్దేశము విద్యా సంస్థలన్నీ గుర్తింపు ప్రక్రియలో భాగస్వామ్యం పొందేలా ప్రోత్సహించడము. నాణ్యతను ప్రోత్సహించడమే ప్రపంచంలో పలు దేశాలు దీన్ని ఉత్తమ పద్ధతిగా ఆచరిస్తున్నాయి. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న విద్యా సంస్థలకు వాటి కోరిక మేరకు పాత లేదా నూతన పద్ధతుల ద్వారా మదింపు చేపట్టి గుర్తింపు ఇవ్వాలని NAAC సంస్థ నిర్ణయించింది. ఉన్నత స్థితి ఆధారంగా గుర్తింపు ప్రకటించే రెండో పద్ధతి 2024 డిసెంబర్ నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో విద్యా సంస్థల ప్రమాణాలు, నాణ్యత స్థితిగతుల ఆధారంగా
2 రకాలుగా వర్గీకరిస్తారు. అవి జాతీయ స్థాయి సామర్థ్యం కలిగిన ఉన్నత విద్యా సంస్థలు, అంతర్జాతీయ స్థాయి సామర్థ్యం కలిగిన బహుళ శాస్త్ర పరిశోధన విద్యా సంస్థలు. జాతీయ స్థాయి సంస్థలను ఇవి బోధించే శాస్త్ర అంశాల విస్తృతిని బట్టి 4 స్థాయిలుగా వర్గీకరించి గుర్తింపు ప్రకటిస్తారు. అంతర్జాతీయ స్థాయి సామర్థ్యం కలిగిన బహుళ శాస్త్ర పరిశోధన విద్యా సంస్థలను 5వ స్థాయిగా గుర్తిస్తారు. ఒక స్థాయి గుర్తింపు పొందిన విద్యా సంస్థ ప్రమాణాలను, నాణ్యతను పెంపొందించుకోవడం ద్వారా క్రమంగా తన గ్రేడును మెరుగుపరుచుకోవచ్చు. విద్యా సంస్థలు ప్రమాణాలను, నాణ్యతను అభివృద్ధి పరచుకోవడం ద్వారా ప్రపంచ స్థాయి సంస్థలు ఎదగడానికి ఈ వర్గీకరణ సహాయపడుతుంది. గ్రామీణ దూర ప్రాంతాల్లో నెలకొల్పిన విద్యా సంస్థలు సైతము NAAC గుర్తింపు ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. నాణ్యమైన విద్య. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఉన్నత విద్యా సంస్థలు ప్రపంచ స్థాయి ర్యాంకులను అందిపుచ్చుకోవాలి. ప్రసిద్ధ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్, QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ వంటి సర్వేలలో దేశీయ విద్యా సంస్థలు ఉత్తమ ర్యాంకులు సాధించాలి. క్రమం తప్పకుండా మంచి ర్యాంకులు సాధించే విధాన సంస్థాగత స్థాయిల్లో నిరంతరం మెరుగైన పద్ధతులను ఆచరించాలి. ఉన్నత విద్యా సంస్థల ర్యాంకులను మెరుగుపరుచుకోవడానికి చేపట్టిన వివిధ చర్యల ఫలితంగా QS వరల్డ్ ర్యాంకింగ్ 2023 సర్వేలో దేశంలోని 10 ఉన్నత విద్యా సంస్థల నుంచి మంచి స్థానాలను సాధించాయి. కొన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలు కూడా గణనీయ సంఖ్యలో ర్యాంకులను మెరుగుపరుచుకోవడము శుభపరిణామము. బడు బలహీన వర్గాల విద్యార్థులు అధికంగా చదివే ప్రైవేటు, గ్రామీణ ప్రాంతాల విద్యా సంస్థలు మౌలిక వసతులు, సిబ్బంది, నిధుల కొరత కారణంగా ఆశించిన స్థాయిలో నాణ్యమైన విద్యను అందించడం లేదు. ఈ సంస్థల విద్యా వాతావరణాన్ని మెరుగుపరచడం ద్వారా గుర్తింపు ప్రక్రియలో నీటి భాగస్వామ్యాన్ని పెంపొందించింది. నాణ్యమైన ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ఇది అండి ఈరోజు విద్యా సంస్కరణలకు సంబంధించిన ఆర్టికల్. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. ఆనకట్టలపై అంతులేని ఆలక్ష్యము. వృధాగా సముద్రం పాలయ్యే నదీ జలాలను బీడు పొలాలకు మళ్లించే ఆనకట్టలు కోట్ల మంది ఆకలి వేతలకు తీరుస్తున్నాయి. తాగునీటి కోసము అలమటించే జనవాసాల గొంతు తడుపుతూ అవి ఎన్నో ప్రాణాలను నిలబెడుతున్నాయి. వరదల నియంత్రణ, విద్యుత్ ఉత్పత్తిలోనూ డ్యాములు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. జాతి సౌభాగ్యానికి ఆలవాలైన ఆ బృహత్ నిర్వహణ కట్టు తప్పితే పర్యవసనాలు పరమ ఘోరంగా ఉంటాయి. 4.5 దశాబ్దాల క్రితం గుజరాత్లోని మచ్చు డ్యాము వైఫల్యం 20,000 నిండు ప్రాణాలను బలితీసింది. ఈ డ్యామ్ ఎక్కడుందని అడగొచ్చు. అంటే ఎక్కడ? మచ్చు డ్యామ్ అట. ఇది గుజరాత్లో ఉంది. ఇది 20,000 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. స్వాతంత్రం అనంతరం అటువంటి 40 దుర్ఘటనలు భారతావనిని చవిచూసింది. ఆనకట్టలు కూలిపోతే జన నష్టము, ఆస్తి నష్టం విపరీతంగా సంభవించడంతో పాటు పర్యావరణము తీవ్రంగా ప్రభావితమవుతుంది. కాలం చెల్లిన నిర్మాణాలు, నిర్వహణ లోపాల వంటి వాటితో దేశీయంగా డ్యాముల భద్రతపై ఆందోళన ముప్పురుగొంటున్నాయి. పరిమితికి మించి వరద నీరు పోటెత్తడంతో నాగార్జున సాగర్లో స్పిల్ చేసే గ్లేసియర్స్ పలు చోట్ల దెబ్బతినింది. కొన్ని స్పియర్స్ బీటలు వారాయి. వర్షాకాలంలోగా వాటిని మరమ్మతులు పూర్తి చేయాలని నిపుణుల కమిటీ తాజాగా సూచించింది. దేశవ్యాప్తంగా దాదాపుగా 6,000 డ్యాములు ఉన్నాయి. వాటిలో శతాబ్ద కాలం కిందటివే 234. తెలుగు రాష్ట్రాల్లో 100 ఏళ్లు పైబడిన ఆనకట్టలు 27 వరకు ఉన్నాయి. 100 ఏళ్ల పైబడిన ఆనకట్టలు 27 వరకు ఉన్నాయి. నిర్మితమైన 50 ఏళ్లు దాటిన ఆనకట్టల్లో సాధారణంగా సమస్యలు తలెత్తుతాయని ఐక్యరాజ్య సమితి పరిశోధన గతంలో వెల్లడించింది. దెబ్బతిన్న ఆనకట్టలు కాలానుగుణంగా సరైన మరమ్మతులు నిర్వహించి జాగ్రత్తగా కాచుకోవడం సర్కారీ యంత్రాంగ కర్తవ్యము. ప్రజా భద్రతకు ప్రమాదకరంగా పరిణమించిన పాత డ్యాముల జాగ్రత్తగా తొలగించడంలో అమెరికా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. అటువంటి విధానాలు అధ్యయనం చేసి దేశీయ పరిస్థితులను వాటిని అన్వయించుకోవడంలో పాలకులు సత్వర దృష్టి కాలం చెల్లిన డ్యాముల గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ డ్యాముల వల్ల వాతావరణ ఆస్తి నష్టం, ప్రాణ నష్టంతో పాటు వాతావరణానికి ముప్పు వాటిల్లుతున్నది. కాబట్టి కాలం చెల్లిన డ్యాములకు అమెరికా ఏ విధమైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందో అటువంటి విధానాలను ఆచరిస్తే దేశీయం కూడా ఈ పరిస్థితులు కొంతవరకు మెరుగుపడతాయని చెప్తున్నారు. ఆనకట్టల సంఖ్య పరంగా ప్రపంచవ్యాప్తంగా చైనా, అమెరికా తర్వాతి స్థానము ఇండియాదే అనే
ఆనకట్టలు అత్యధికంగా ఉన్నది చైనా దేశంలో, 2వ స్థానంలో అమెరికా, 3వ స్థానంలో ఇండియా ఉందని చెప్తున్నారు అత్యధికంగా ఆనకట్టలు కలిగిన దేశాల్లో. దేశీయంగా 2050 నాటికి 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోయే డ్యాముల 1000కి పైగా ఉన్నాయి. వాతావరణ మార్పుల కారణంగా కుండపోత వర్షాలు ముమ్మరించి వరదలు విరుచుకుపడి ఆనకట్టలు ముంచెత్తే ముప్పు పొంచి ఉన్నట్టుగా పరిశీలనలు చాటుతున్నాయి. 2018లో కట్టలు తెంచుకున్న భారీ వరద కేరళలో ముల్లపెరియార్ ఆనకట్ట భద్రతపైన తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. 100 ఏళ్లలో కనీవిని ఎరగని వరద పోటెత్తడంతో 2009లో శ్రీశైలం ఆనకట్ట పైనుంచి వరద నీరు ప్రవహించి ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. ఆనకట్టల సంరక్షణ ద్వారా అనర్థాల నివారణకు గాను 2021 కేంద్ర ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. అంటే దీనికి నివారణ కోసమని ప్రత్యేకంగా 2021లో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆనకట్టల సంరక్షణ కోసము డ్యాముల భద్రత సంబంధించి జాతీయ సంఘాన్ని కొలువు తీర్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ ఆనకట్టల భద్రత జగన్ సర్కారు పూర్తిగా గాలికొదిలేసింది. నిర్వహణకు వైకాపా సర్కారు నిధులను విదల్చకపోవడంతో గోదావరి జిల్లాలకు ప్రాణదాయానికి వంటి ఈ కాటన్ బ్యారేజ్ గేట్లు ప్రమాదకర స్థితికి చేజారాయి. పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు జగన్ ఏలుబడిలోనే కొట్టుకుపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు మట్టి కట్ట తెచ్చుకుపోయి 30కి పైగా ప్రాణదీపాలు ఆరిపోయాయి. ఆ ఉపద్రవంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. 30 ఊర్లు నామరూపాలు లేకుండా పోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా జగన్ సర్కారు ఆపై ప్రాజెక్టులను భద్రతపైన సమావేశాలు పెట్టి నానా హడావిడి చేసింది. కానీ ఆ తర్వాత డ్యాముల రక్షణకు సరిపడ నిధులు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం తన పాడుబుద్ధిని మళ్ళీ బయటపెట్టింది. ఇటువంటి నేరపూరిత నిర్లక్ష్యమే జనజీవనాలకు ప్రాణాంతకమవుతుంది. జాతి ఆహార భద్రతకు పెను ప్రమాదంలోకి నెట్టేస్తుంది ఈ ఆనకట్టల వల్ల అని చెప్తున్నారు. ఇదండి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్స్. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.